ఇంకొక స్పెషల్ అయితే ఉంది ఈరోజు. అదేంటి అంటే మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా మహాలక్ష్మితో మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాము. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేదండి. ఈరోజు ఉగాది ఫ్రెండ్సా? ఇదేంటి బాబు స్లాంగ్ మారింది? హ్యాపీ ఉగాది చెప్తావు కదా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. చెయ్యట్టు బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? అవునా Lucky, Lucky, are you happy? I'm happy. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఫస్ట్ ఉగాది వ్లాగ్ అయితే తీయబోతున్నాను. అండ్ ఉగాదియే కాకుండా ఇంకొక స్పెషల్ అయితే ఉంది ఈరోజు. అదేంటి అంటే మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా మహాలక్ష్మితో మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాము. సో నిన్నటితో 4 కంప్లీట్ అయ్యి 5 వచ్చిందనమాట. 5 monthsకి మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే నెక్స్ట్ డేనే ఉగాది రోజే పడింది ముహూర్తం కూడా. సో తర్వాత ముహూర్తాలు బాగాలేవని చెప్పి తన నక్షత్రం బట్టి ఉగాది రోజు పడిందనమాట. సో 9 to 11 లోపు ఇంటికి వెళ్ళిపోవాలి. సో అదంతా ఈరోజు రికార్డ్ చేయబోతున్నాను, మొత్తం ఈరోజు అంతా ఏమేమి జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేదండి. ఇక్కడైతే పూజకి ముందు మమ్మీ ఉగాది పచ్చడి అయితే చేస్తుంది. మమ్మీ ఫస్ట్ రెడీ అయిపోయి ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తుంది. ఎంత తయారు చేస్తుంది అంటే చూసారు కదా, ఈ గిన్నె ఎంత పెద్ద గిన్నెతో చేస్తుంది. అసలు అంతా మాకేనా అనుకోకండి. మమ్మీకి అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మా చుట్టుపక్కల వాళ్ళకి పంచే అలవాటు బౌల్స్తో. సో అందరికీ ఒక మినిమమ్ 6-7 మెంబర్స్కైనా ఇస్తాం బౌల్స్తో. సో వాళ్ళందరికీ ఇవ్వగా మేము మిగిలింది మేము తింటామన్నమాట. సో దానికోసం ఇంత ఎక్కువగా చేస్తున్నారు. అండ్ మా లక్కీ ఏం చేస్తున్నాడో చూసేయండి. లక్కీ సే హాయ్. ఈరోజు ఉగాది ఫ్రెండ్సా? ఇదేంటి బాబు స్లాంగ్ మారింది? హ్యాపీ ఉగాది చెప్తావు కదా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది ఫ్రెండ్స్. నాలా నేర్చుకుంటున్నాడు వీడు కూడా. నోట్లో కచ్చిపు. క్యాచ్. అండ్ ఉగాది పచ్చడి అయితే అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళాల్సి ఉంది కదా. సో పూజ అది కూడా కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళి అలా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇంట్లో ఫస్ట్ పూజ చేసి కదా టెంపుల్కి వెళ్తాము. సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మా చిట్టి తల్లి అయితే నీట్గా రెడీ అయిపోయి వచ్చింది. దేవతకు నైవేద్యం సమర్పయామి, దేవతకు నైవేద్యం సమర్పయామి. చెయ్యట్టు బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? అండ్ మళ్ళీ బారసాల ఫ్రాక్ ఎందుకు వేసారని చాలామందికి అనుకోవచ్చు. ఎందుకంటే మాకు తనివి తెలియలేదనమాట. బారసాలకు వేసిన ఒక 5 minutes ఉయ్యాల్లో వేసినప్పుడు మాత్రమే ఉంచాము. మళ్ళీ అందరూ తెచ్చిన ఫ్రాక్స్ వాళ్ళు వేసారన్నమాట. మేము ఇంటి తెచ్చిన ఫ్రాక్ వేయండి అని చెప్పి. సో మళ్ళీ ఒక ఫొటోస్ వీడియోస్ ఏం లేవని చెప్పి సో ఉగాది దీన్ని తీద్దామని ట్రెడిషనల్గా ఫ్రాక్ అయితే వేసాము. అండ్ చేతికి పెట్టిన మురుగులేమో మావి కొన్నారు. అండ్ పట్టీలు బావ వాళ్ళ ఫ్రెండ్స్ కొన్నారు. నందికాలు బాయ్ చెప్పి
బాబు మీ అక్క పాత ఇల్లు ఉంది అక్కడ. ఎండ్రా బాబు ఎలా కనబడుతుంది చూడు ఫోన్. ఏదో పెద్ద దూరం వెళ్ళిపోతున్నట్టు అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే టెంపుల్కి వచ్చేసాము, ఇంటికి వెళ్తున్నాము. మనకి మోటార్ ఉంది కదా, అవునాని పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చిట్టి పాప హాయ్, ఇదెవరి ఇల్లు? బుషులు మా బాగా రెడీగా ఉన్నాడు ప్లేట్ పెట్టుకొని. మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటి చూసి చాలా లేదు కదా అంటావు. సో ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాను ఆఫ్టర్ 6 months అని చెప్పొచ్చు. 6 months చాలా మిస్ అయ్యాను ఇంటిని, మా ఇంటిని. అండ్ అందరూ అంటూ ఉంటారు కదా, ఇంట్లో మనం లేకపోతే అబ్బాయిలు అంత నీట్గా ఉంచరని చెప్పి మా బావ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇల్లునైతే. అండ్ అంత నీట్గా మెయింటైన్ చేసినా సరే నాకు అంత నచ్చలేదు అనమాట. డీప్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది మొత్తం. అంటే బయటికి క్లీన్గానే ఉంది, బట్ మొత్తం ఆ కబోర్డ్స్ అన్నీ, నేను కిచెన్ మొత్తం అంతా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. అంత సెటిల్ అవ్వబోతుకి మొత్తం అంతా నాకు పీస్ ఉందన్నమాట. ఒక 4 days తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకున్నప్పటికీ అబ్బాబు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో బావ అయితే నీట్గా ఉంచారు, కానీ మనం ఇంకా క్లీన్ చేసుకుంటాం కదా నీట్గా, ఇంకా నీట్గా ఉంచుకుంటాము. అండ్ ఇక్కడైతే మమ్మీ హారతిస్తుంది. యాక్చువల్గా వెల్కమ్ బేబీ గర్ల్కి వెల్కమ్ చెప్పడం వేరేగా ప్లాన్ చేశారు బావ, బట్ అనుకున్నంత అయితే లైఫ్ ఎలా అవుతుంది. సో 2 months బిఫోర్ అయితే మేము అంటే బాగా నాతో అన్నారు ఇలా ప్లాన్ చేస్తున్నానని, బట్ అదంతా అవ్వలేదన్నమాట. సడన్గా అయిపోయింది ఇదంతా. పట్టి నొక్కిసాడు. బాబు నేను రాగానే దీపం అయితే పెడుతున్నాను. యాక్చువల్గా చాలా మంత్స్ అయితే అయిపోయింది దీపం, మా ఇంట్లో దీపం పెట్టుకొని. సో అందుకనే దీపం నేను వచ్చినప్పటికీ మొత్తం అంతా రెడీ చేసి బాగా పెట్టించారనమాట. నేను వెళ్ళి అలా వెలిగించడం మాత్రమే మిగిలింది. సో వెళ్ళి దండం పెట్టుకున్నాను. అండ్ దండం పెట్టుకున్న తర్వాత ఈరోజు బయటికి వెళ్తామని అనుకోలేదు, బట్ బయటికి వెళ్ళాము. సో మేము ఒక ఐటమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో అదేంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూసేసాయండి. ఇదైతే మమ్మీ అంటే అత్తింటి వెళ్ళినప్పుడు సారి పెడతారు కదా, సో అదనమాట. అన్ని దేవుడికి పెడుతున్నారు. బాయ్ మమ్మీ. అండ్ అగైన్ మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు పండగ కాబట్టి మమ్మీ మళ్ళీ ఇంటికి వెళ్ళి జస్ట్ అడిగి పెట్టి వచ్చేసాము. ఎందుకంటే ఆ రోజు పండగ కదా. సో మమ్మీ మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తారుగానని చెప్పింది. అండ్ నేను ఇక్కడ ఉగాది థీమ్ కోసం అయితే రెడీ చేస్తాను అనమాట. సో వైట్ పంచ్ అయితే ఉంది, పంచ్ ఆర్ క్లాత్ పీస్ అయితే ఉంది. సో క్లాత్ పీస్ మీద మొత్తం బారసాలకు మనం డెకోర్ ఐటమ్స్ తెప్పించాం కదా, సో వాటితోనైతే డెకోర్ చేశాను. చేసి ఉగాది కోసం కావాల్సినవన్నీ అంటే ఉగాది పచ్చళ్ళు యూజ్ చేసేవన్నీ ఆ ప్లేట్లో అలా పెట్టాను. అండ్ మధ్యలో బౌల్తో ఉగాది పచ్చడి పెడదాం అనుకున్నాను,
బట్ అది అయితే మిస్ చేస్తాను అనమాట. కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ పిక్స్ అయితే సూపర్ వచ్చాయి, సూపర్ అంటే సూపర్ వచ్చాయి. అండ్ ఇదైతే 4th మంత్ కాబట్టి మ్యాంగో లీవ్స్తో అయితే 4 అయితే రాశాను. అండ్ ఆ దండ ఎందుకు ఊడిందో తెలియదు కానీ మొత్తం ఒక దండ అయితే చిరిగిపోయిందనమాట. సో అవి అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా పెట్టడానికి పనికొచ్చింది. అండ్ అక్కడ బేబీని వేస్తానని నేను చెప్తున్నాను అనమాట. మావైతే వీడియో తీస్తున్నారు. సో నేను అలా కావాలి అనుకున్నాను. అలాగ వచ్చి న్యాచురల్గా ఉయ్యాలా పెట్టి ఉయ్యాల్లో బేబీ ఊగుతున్నట్టుగా తెద్దామని అనుకున్నాను. బట్ ఆ థీమ్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇదైతే అప్పటికప్పుడు ఎందుకో అంటే ఇదైతే ఎక్కడ చూడలేదు నేను. నార్మల్గా ఒకటి పెడితే ఇంకొకటి అలా వచ్చేస్తుంది కదా. సో క్రియేటివిటీ మైండ్ మంది మామూలుగా ఎక్కడికి పోతుంది చెప్పండి క్రియేటివిటీ అంతా. సో ఆ క్రియేటివిటీతో అలా తయారు చేస్తాను మొత్తం అంతా. సో పిక్స్ అయితే సూపర్. మిగతా నీ వేస్ బాగా వచ్చింది. చూసారు కదా మా మేడం గారి ఫొటోస్ వెనక అంతా మంది కష్టం ఉందన్నమాట. సో నాకు కూడా ఫొటోస్ తీసేసాడు. ఫైనల్గా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని లంచ్ ఫినిష్ చేసిన తర్వాత మేమైతే జ్యువెలరీ షాప్కి వచ్చేసాము. గోల్డ్ కొనేంత మనకి లేకపోయినా అట్లీస్ట్ సిల్వర్ తీసుకుందామని చెప్పి నేనైతే ముందు ప్లాన్ లేకుండే. బట్ అప్పుడు మమ్మీ వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళారు సిల్వర్ తీసుకోవడానికి. సిల్వర్ చైన్స్ ఆ సంథింగ్ ఏమైనా బ్రాస్లెట్స్ అలా తీసుకుందాం అనుకున్నారు. బట్ నాకు అక్కడ చూడగానే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా. సో తర్వాత లక్కీ కోసం ఒక చిన్న బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. అది నేను రికార్డ్ చేస్తాను లేదో తెలియదు, రికార్డ్ చేస్తుంటే ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తాను ఏంటి తీసుకున్నాను అని చెప్పేసి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మేము అండ్ డాడీ వాళ్ళు అలా వెళ్ళాము మేము అందరం కలిసి. సో సరదాగా అలా వెళ్ళాము. బట్ లాస్ట్కి ఏమైంది అంటే చూడండి మీరు. అండ్ నా అవుట్ఫిట్ కోసం అయితే చెప్పడం మర్చిపోయాను. సంక్రాంతి తీసుకున్న డ్రెస్ అది అండ్ ఉగాదికి వేసుకున్నాను అనమాట. సో మా లక్కీ చూడండి ఎలా అవుతున్నాడు. అస్సలు కుదురుగా లేడనమాట. వాడిని పట్టుకోవడం చాలా తలనొప్పి అయిపోయింది ఆ షాప్లో. లక్కీ బాగుందా? ఏ చూపు లక్కీ చూపు. లక్కీ లక్కీ ఆర్ యూ హ్యాపీ? మేము వచ్చేసి లలితకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ జేఆర్టీకి వెళ్ళాము. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉంది అండ్ మాకు కావాల్సిన లైక్ చైన్స్ అవన్నీ మోడల్స్ లేవని చెప్పారనమాట, బ్రాస్లెట్స్ అవి. అండ్ ఇక్కడ డైమండ్ మనం చూడడానికైనా వెళ్ళాలి కదా. సో డైమండ్ జ్యువెలరీ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే అలా పెట్టారనమాట ఎంట్రన్స్లో. సో లలిత జ్యువెలరీలో మేము చూస్తున్నాము. అండ్ మేము వెళ్ళే టైంకి అయితే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వామ్మో చాలాసేపు కూర్చొని టైర్డ్ అయిపోయాము అనమాట. ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా కూర్చున్నాము. ఆ స్టెప్స్ దగ్గర నించొని ఉండిపోయాము బేబీని పట్టుకొని. అండ్ ఫైనల్లీ తగ్గిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయింది. ఇది ఉగాది వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.